SMVT Bengaluru, Kakinada Town, Sheshadri Express, Okatova, 720 SMVT Bengaluru, Kakinada Town, Sheshadri Express. సబ్ జూనియర్స్ రాష్ట్ర స్థాయి పోటీలో ప్రకాశం జిల్లా 3వ స్థానం కైవసం చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. నెల్లూరులో జరిగిన గత 2 రోజుల నుంచి జరిగిన ఆర్టీపాట 9వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ ఆర్టీపాటలో మన ప్రకాశం జిల్లా జట్టు విజయం సాధించడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఎంతోమంది 15-16 జట్లు పాల్గొనడం జరిగింది. కానీ మన విద్యార్థులు మంచి ప్రతిభ కనపరిచి ఈ యొక్క ప్లేస్ని కైవసం చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే చూసుకుంటే రాష్ట్రంలో యంగ్ అండ్ డైనమిక్ ఏపీ సెక్రటరీ రంభా చరణ్ గారు, అలాగే సిఇఓ ఆర్డీ గారి ఆధ్వర్యంలో కొని నెల్లూరులో చాలా చక్కగా జరిగింది. అలాగే మన విద్యార్థులు చాలా చక్కగా ఆడటం జరిగింది. ఎంతోమంది కృతజ్ఞతలు తెలియజేసింది. ఇది పేరెంట్స్ కూడా అభినందనలు జరిగింది. అలాగే చూసుకుంటే మన జిల్లా ప్రెసిడెంట్ నంబూరి శ్రీనివాసరావు గారు అభినందించడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావు సార్ కూడా అభినందించడం జరిగింది. అలాగే చైర్మన్ భాషా గారు, జిలానీ భాషా గారు, అలాగే కో చైర్మన్ గారు ట్రెజరర్ శివారెడ్డి గారు కూడా కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఎందుకంటే అన్నిట్లో ముందుండాలి ప్రతి ఒక్క ఆటలో అని చెప్పి ప్రోత్సహించడం జరిగింది. చూసుకుంటే అపెక్స్ విద్యార్థులు విజయ పేరు కూడా లభించింది. అపెక్స్ విద్యార్థులు కూడా దీంట్లో 9 మంది ఆడటం జరిగింది. అపెక్స్ విద్యార్థులు కూడా మంచి ప్రతిభ కనపరిచారు. అలాగే చూసుకుంటే కెప్టెన్ భవ్య కూడా చాలా చక్కగా మంచి కెప్టెన్స్తో స్పీచ్ ఇవ్వటం జరిగింది. ప్లేయర్స్లోని నిరుత్సాహపడకుండా గెలుపు బాటలు నడిపించే విధంగా తను కృషి చేసింది. అలాగే వీళ్ళకి మంచిగా సహకారం అందించడానికి మనకి సుబ్బారావు సార్ గారు, నంబూరి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే ఎస్కే భాషా గారు వీళ్ళు ముందుకు వస్తున్నారు. నా పేరు డేవిడ్, నేను జిల్లా సెక్రటరీగా ఉన్నందుకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఇంకా 10 డేస్లో కూడా మన విద్యార్థులు మంచి ప్రకాశం జిల్లా తరపున ఆర్టీపాట అంటే చూస్తానికి పూర్వకాలం ఉప్పాట అనేవాళ్ళు. ఇప్పుడు ఉప్పాటలో కూడా రాష్ట్రాయిలో మరి రీసెంట్గా చూసుకుంటే ఇండియా లెవెల్లో కూడా ఈ ఆటలో మనకి గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. 30 సంవత్సరాల చరిత్రలో కూడా మనకి గోల్డ్ మెడల్ రావటం చాలా ఆనందదాయకం. మన ఏపీ నుంచి 2 పార్టిసిపేట్ చేయడం జరిగింది. పల్నాడు నుంచి ఒక అబ్బాయి, అలాగే మన నెల్లూరు జిల్లా నుంచి ఒక అమ్మాయి గర్ల్ 30 సంవత్సరాల చరిత్రలో ఇండియాకి ఆడటం జరిగింది. అలాగే స్పోర్ట్స్ పట్ల అందరూ మంచి సహకారం అందించాలి. పేరెంట్స్ కూడా మంచి సహకారం అందించాలి. ఆడపిల్లలు ఇంట్లో నుంచే కాదు బయటికి వెళ్ళకూడదని సూచనలు మానేసి ఆడపిల్లలు దేంట్లైనా మంచి విజయం సాధించగల చదువుల పట్ల కానీ అలాగే ఆటల్లో కానీ ముందంజలో ఉంటారని చెప్పి ఇలాంటి సౌకర్యం కల్పించినందుకు మా కో చైర్మన్ సుబ్బారావు సార్కి అభినందనలు తెలుపుకున్నారు. సార్ ఆధ్వర్యంలోని ఇంకా ఎన్నో విజయాలు లభించే విధంగా చేస్తామని చెప్పి ఈసారి ఫస్ట్ ప్లేసే కైవసం చేసుకుంటామండి. అందరికీ నమస్కరిస్తున్నాను. మీడియా మిత్రులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సబ్ జూనియర్స్ అండర్ 14 ఆటల పోటీలు మన ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరంలో 5వ తేదీ అక్టోబర్ 5వ తేదీ 6వ తేదీ జరిగినాయి. ఇందులో 16 జట్లు పాల్గొన్నాయి. ఆ 16 జట్లు పోటాపోటీగా పాల్గొన్నవి చివరికి వచ్చేందుకు మన ప్రకాశం జిల్లాకి 3వ ప్లేస్ రావడం చాలా అభినందనదాయకంగా ఉంది. అందుకు మన క్రీడాకారులు ముఖ్యంగా అభినందించాలి. చాలా షార్ట్ టైంలో వాళ్ళు ఈ ఆట మీద శ్రద్ధ వహించి ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు మన జిల్లాకి మంచి పేరు తీసుకొచ్చారు. అందులో మన కెప్టెన్ కూడా మా తోటి క్రీడాకారులకి సహకారం అందిస్తూ ఏ విధంగా ఆడాలి, ఏ విధంగా గెలవాలి అని సలహాలు సూచనలు ఇస్తూ ఆ సలహాలను మన తోటి క్రీడాకారులు పాటించబట్టే మనకి 3rd ప్లేస్ వచ్చింది. ఇంకా ముందు కూడా ఇంకా మంచి ప్రతిభ కనబరిచి మన ప్రకాశం జిల్లాకి ఆర్టీపాట అంటే చాలామంది తెలియదు. ప్రకాశం జిల్లాకి రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తెస్తారని చెప్పని నేను వాళ్ళ వైపు నుంచి ఆశిస్తున్నాను. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ మనకి ఈ స్పోర్ట్స్ మీద చాలామంది
చదువు 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 అనే విషయం మీద పేరెంట్స్ ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నారు. కానీ స్పోర్ట్స్ కూడా చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా ఉండాలి. స్పోర్ట్స్ వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి. మనకు ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్స్ ఉంటాయి, కాలేజీల్లో కూడా మనకు రిజర్వేషన్స్ ఉంటాయి. ఈ విషయాన్ని చాలామందికి తెలియదు. అందువల్ల ఈ విషయం తెలుసుకొని పిల్లల్ని చదువుతో పాటు క్రీడాకారులు కూడా ప్రోత్సహించాలని నా యొక్క మనవి చేస్తున్నాను. నేను గత నెలలో కూడా మన సీనియర్స్ అండర్ 17 విభాగంలో మన జిల్లాకి 3వ స్థానం వచ్చింది. కన్నులు ఎగినవి బాయ్స్లో మనకి 3rd ప్లేస్ వచ్చింది. ఇందుకు సహకరించిన మనకి అద్భుతమైనటువంటి కోచ్ ఇచ్చినటువంటి మన డేవిడ్ గారికి అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా పేరు భవ్యశ్రీ. ప్రకాశం జిల్లా కెప్టెన్గా ఆట్యపాట్యలో డేవిడ్ సార్, జిల్లా సెక్రటరీ డేవిడ్ సార్ ఇన్స్పిరేషన్తో ఇంతమంది అమ్మాయిలు భయపడకుండా, అంటే పేరెంట్స్ మామూలుగా అయితే లేడీస్ అయితే బయటకు వెళ్ళి గేమ్స్ ఆడడానికి అంత ఈజీగా ఒప్పుకోరు. పేరెంట్స్తో మాట్లాడి డేవిడ్ సార్ అయితే మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసి అక్కడ కూడా ఆడేటప్పుడు కూడా ఇలా ఆడు ఇలా బాగా ఎంకరేజ్ చేశారు. అలాగే ఎపిక్ స్కూల్ నుంచి వచ్చి ఆడటం అనేది చాలా ఆనందంగా ఉంది. ప్రకాశం 3rd ప్లేస్ అనేది కొట్టింది. ఈసారి ఇంకా బాగా ఆడి 1st ప్లేస్ అయితే కొడతాం.